హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏరస్ అకాడమీ. నేను మీ చెరుకురి రాజు. ఈరోజు మనం రీజనింగ్ క్లాసెస్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఈ రీజనింగ్ సిరీస్ వచ్చేసి మనకి 40 డేస్ కోర్స్లో 40 క్లాసెస్లో మీకు రీజనింగ్ని కవర్ చేస్తున్నాను. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి మెంటల్ అబిలిటీలో కవర్ అయ్యేటువంటి పూర్తి క్లాస్ని మనము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో మొట్టమొదటిగా నెంబర్ సిరీస్. సో నెంబర్ సిరీస్ ఏంటి మరి? ఈ నెంబర్ సిరీస్లో ఏముంటుంది అని అంటే నెంబర్స్కి సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రైల్వేస్ మరియు బ్యాంక్ ఎగ్జామ్స్కి వీటన్నిటికి కూడా మనకు మెంటల్ అబిలిటీ డాటా ఇంటర్ప్రిటేషన్లో ముఖ్యంగా నెంబర్ సిరీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయింది. ఎందుకనంటే ప్రతి ఎగ్జామ్లో కూడా మనకు నెంబర్ సిరీస్ పైన 1 నుండి 3 ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. అంటే దాదాపుగా మనం 3 ప్రశ్నలకి సమాధానం చేయగలిగితే మీకు మెంటల్ అబిలిటీలో వచ్చేటువంటి మార్కులు 3 మార్కులు మీ జేబులో ఉన్నట్టు. సో ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్ని మనము చాలా ఈజీ అయినటువంటి టాపిక్ని మనము వదిలేస్తాం. ఏంటి అసలు నెంబర్ సిరీస్లో ఎలా అడుగుతారంటే, ఇది సిరీస్ అంటేనే ఇలా ఉంటుంది, 1, 5, 6, 9, 3. సో ఇలా అడుగుతాడు. లేదా మిడిల్ నెంబర్ అడుగుతాడు, మిస్సింగ్ నెంబర్ అడుగుతాడు, ఆఫ్టర్ నెంబర్ అడుగుతాడు. సో ఈ విధంగా నెంబర్ సిరీస్ ఉంటుంది. నెంబర్ సిరీస్ ప్రశ్నలు ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది మనము ఫండమెంటల్స్ తెలుసుకున్నాం. అసలు నెంబర్ సిరీస్ అంటే ఏంటి, నెంబర్ సిరీస్లో ఏముంటుంది, ఇవి తెలుసుకున్న తర్వాత ఇవన్నీ మీకు తెలుసు. కానీ ఇవి తెలుసుకొని ఒకసారి వాటిని మనం మెమరైజ్ చేసుకొని ముందుకెళ్తే కనుక డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి చూద్దాం. నెంబర్ సిరీస్లో 10 టైప్స్ ఆఫ్ సిరీస్ ఉన్నాయి. ఈ 10 టైప్స్ ఏంటి ఒకసారి చూద్దాం. మొదటగా మనకి న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్, దీనిని క్యాపిటల్ ఎన్ చేత ఇండికేట్ చేస్తాం. సో ఏంటి మరి న్యాచురల్ నెంబర్స్ అని అంటే, క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5, 6, 7 సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ వరకు 1 నుండి ఇన్ఫినిటీ వరకు ఉన్నటువంటి అన్ని నెంబర్స్ని కూడా మనము న్యాచురల్ నెంబర్స్ అంటాము. వీటినే న్యాచురల్ నెంబర్స్ని మనము ఇంకొకటి కూడా కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటాము. కౌంటింగ్ నెంబర్స్ అంటే మనం ఎక్కడో ఒక చోట కొన్ని కౌంట్ చేయమని చెప్తాము. ఎగ్జాంపుల్ బనానాస్ ఉన్నాయి, కొన్ని ఎన్ని బనానాస్ ఉన్నాయి కౌంటింగ్ చేయమని అంటాము. సో అవి కూడా మనము 1 నుంచే కౌంట్ చేస్తాం. కాబట్టి కౌంటింగ్ నెంబర్స్ అన్ని కూడా న్యాచురల్ నెంబర్స్ కిందే ఉంటాయి. కాబట్టి వీటిని కౌంటింగ్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో ఇక్కడ సెకండ్ వచ్చేసి మనకి హోల్ నెంబర్స్. ఏంటి హోల్ నెంబర్స్ అని అంటే, దీనిని మనము W చేత ఇండికేట్ చేస్తామంటే, దీనిని W తో ఇండికేట్ చేసి W ఈజ్ ఈక్వల్స్ టు 0, 1, 2, 3, 4, 5, 6 సో ఆన్ ఇన్ఫినిటీ. అంటే 0తో కలుపుకొని ఉండేదాన్ని మనము హోల్ నెంబర్ అని అంటాము. సో ఇక్కడ న్యాచురల్ నెంబర్లో 0 ఉండదు, హోల్ నెంబర్స్లో 0 ఉంటుంది. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్, ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. దీన్ని వెరీ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి దీనిని మనం ఎంప్లాయ్ చేయగలిగితే మనకి ఎప్పటికీ గుర్తుండేటట్టుగా చూసుకోవాలి. ఇలా గుర్తుంటేనే మనం ఏమైనా చేయొచ్చు. సో థర్డ్ వచ్చేసి ఇంటీజర్. ఏంటి ఇంటీజర్ అని అంటే, మనకు -ఇన్ఫినిటీ నుండి -3, -2, -1, 0, 1, 2, 3 సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ -ఇన్ఫినిటీ నుండి +ఇన్ఫినిటీ వరకు -3, ఇక్కడ నెగిటివ్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది, 0 ఉంటుంది, ఆల్ నెంబర్స్ ఇందులో ఉంటాయి. కాబట్టి ఇది ఇంటీజర్ అంటాం. సో ఇంటీజర్లో హోల్ నెంబర్ ఉంటుంది, న్యాచురల్ నెంబర్ ఉంటుంది. బట్ ఇంటీజర్ హోల్ నెంబర్గా ఉండదు, న్యాచురల్ నెంబర్లో ఉండదు. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్ నెంబర్స్, బట్ ఆల్ ఇంటీజర్ నెంబర్స్ ఆర్ నాట్ ఆల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్. ఈ యొక్క ఇండికేషన్ మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఇంటీజర్ను I చేత లేదా Z చేత ఇండికేట్ చేస్తాము. I అని లేదా Z తో పిలుస్తాము. సో ఫోర్త్ వచ్చేసి మనకి ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్స్ అంటే చాలా మందికి తెలుసు, ఈజీగా ఉంటుంది. విచ్ ఈజ్ డివిజబుల్ బై 2, విచ్ ఈజ్ డివిజబుల్ బై 2.
అంటే రెండు చేత భావించబడేటువంటి ప్రతి నెంబర్ని కూడా మనము ఈవెన్ నెంబర్ అంటాము. ఎగ్జాంపుల్ 2 తీసుకోండి, 4 తీసుకోండి, 6 తీసుకోండి, 8, 10, 12, 14, 16 సో ఆన్. సో ఈ విధంగా వీటిని మనము ఈవెన్ నెంబర్స్ అంటాం. ఈవెన్ నెంబర్స్ అంటే విచ్ ఈస్ డివిజబుల్ బై 2. ఎగ్జాంపుల్ తీసుకుంటే 4 డివైడెడ్ బై 2, 2 2s are 4. కాబట్టి 2 అనేది మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. సో ఫిఫ్త్ వచ్చేసి మనకి క్లియర్గా ఆడ్ నెంబర్స్. ఏంటి ఆడ్ నెంబర్స్? ఈవెన్ నెంబర్స్ని మనము ఈ చేత ఇండికేట్ చేస్తాము. ఆడ్ నెంబర్స్ ఏంటి అంటే విచ్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 2, విచ్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 2 అంటే ఏదైతే రెండు చేత భాగించబడదో దానిని ఆడ్ నెంబర్స్ అంటాము. ఎగ్జాంపుల్ ఇక్కడ 3 రెండు చేత భాగించబడదు, 5, 7, 9, 11, 13 చూస్తే 15, 17 ఇట్లా మనకి విచ్ ఇస్ ఏదైతే రెండు చేత భాగించబడదో దానిని మనము ఆడ్ నెంబర్స్ అంటాము. సో ఈ 5 అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. వీటిని మనం చూడండి ఒకసారి. న్యాచురల్ నెంబర్స్ ఎంతో ఇండికేట్ చేస్తాము. n = 1 to infinity. హోల్ నెంబర్స్ W చేత ఇండికేట్ చేస్తాము. 0 1 2 3 4 5 6 ఇన్ఫినిటీ. ఇంటీజర్ అంటే I కానీ Z కానీ సూచిస్తాము. -∞ to +∞. ఈవెన్ నెంబర్స్ విచ్ ఇస్ డివిజబుల్ బై 2 రెండు చేత భావించబడేటువంటి సంఖ్యలను మనము ఈవెన్ నెంబర్స్ అంటాము. ఆడ్ నెంబర్స్ అంటే విచ్ ఇస్ నాట్ డివిజబుల్ బై 2 అనేది ఆడ్ నెంబర్స్ ఉంటుంది. నెంబర్స్ ఏంటి? ప్రైమ్ నెంబర్స్ అంటే చూడండి, ప్రైమ్ నెంబర్స్ 2 × 1 = 2, 1 × 2 = 2. 2 అనేది ఒకే ఒక గుణిజం అయి ఉండాలి. ఒక గుణిజమైన సంఖ్యను మాత్రమే మనము ప్రైమ్ నెంబర్ అంటాము. అంటే ఏదైనా కానీ ఒక గుణిజం కాకుండా రెండు గుణిజాల కంటే ఎక్కువ లేనటువంటి వాటిని ప్రైమ్ నెంబర్ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, 3, 5, 7, 11, 13, 17, 23, 29, 31, 37, 43, 49, 51, 57, 63, 67, 73, 79, 81, 87, 97. సో ఈ విధంగా ఉన్నటువంటి వాటిని మనము ప్రైమ్ నెంబర్స్ అంటాం. వాటి గుణిజము ఒకటి లేదా ఆ సంఖ్యతో ఉండేటువంటి గుణిజాన్ని మనము ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో ఇక్కడ అదేవిధంగా మోర్ దెన్ 2 రెండు కంటే ఎక్కువ గుణిజాలు ఉన్నటువంటి సంఖ్యను మనము సో 7th వచ్చేసి మనకు కంపోజైట్ నెంబర్స్. ఏంటి కంపోజైట్ నెంబరు? కంపోజైట్ నెంబర్ అంటే మనకి ఏదైతే ఇప్పుడు మనము దాని గుణిజము లేదా దాని యొక్క నెంబర్తో మాత్రమే వచ్చే వాటిని ప్రైమ్ నెంబర్స్ అన్నాం కదా. 2 కంటే ఎక్కువ గుణిజాలు ఉన్నటువంటి వాటిని మనము కంపోజైట్ నెంబర్ అంటాము. ఎగ్జాంపుల్ మనము 4 తీసుకున్నట్టయితే 2 × 2 4 అవుతుంది, 4 × 1 4 అవుతుంది. సో ఇక్కడ మనకి 2 కంపోజైట్ నెంబర్స్ 2 కంటే ఎక్కువ ఉన్నటువంటి మళ్ళీ 2 × 2 కూడా 4 అవుతుంది కాబట్టి 3 వస్తున్నాయి కాబట్టి ఇక్కడ 2 కంటే ఎక్కువ ఉన్నటువంటివి కంపోజైట్ నెంబర్స్ అవుతాయి. ఇక్కడ చూడండి, 9 తీసుకుంటే 3 × 3 9 అవుతుంది. తర్వాత 9 × 1 9 అవుతుంది. 3 × 3 9. సో ఈ విధంగా ఉండేటువంటి వాటిని మనము 6 తీసుకుంటే 2 × 3 6 అవుతుంది, 3 × 2 6 అవుతుంది, 6 × 1 కూడా 6 అవుతుంది.
అంటే 2 కంటే ఎక్కువ గుణిజాలు ఉన్నటువంటి వాటిని మనము కంపోజిట్ నెంబర్స్ అంటాము. కాబట్టి 4, 6, 9, 13, 15 ఇట్లా వీటిని మనము కంపోజిట్ నెంబర్స్ అంటాము. మరి నాన్ ప్రైమ్ నెంబర్స్ ఏంటి? నాన్ ప్రైమ్ నెంబర్స్ ఏంటి? నాన్ ప్రైమ్ నెంబర్స్ అంటే మనము ఒకటి ఇంక్లూడ్ చేసుకోగలిగితే ఆల్ కంపోజిట్ నెంబర్స్ని ఒకటితో ఇంక్లూడ్ చేసుకోగలిగితే నాన్ ప్రైమ్ నెంబర్స్ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇక్కడ కంపోజిట్ నెంబర్స్లో 1 లేదు, ప్రైమ్ నెంబర్స్లో 1 లేదు, కానీ నాన్ ప్రైమ్ నెంబర్స్లో 1 ఇంక్లూడ్ చేసాం కాబట్టి 1తో వచ్చే వాటినే మనము నాన్ ప్రైమ్ నెంబర్స్ అంటాము. ఏదైతే కంపోజిట్ నెంబర్కి 1 యాడ్ చేస్తే నాన్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. నాన్ కంపోజిట్ నెంబర్ వచ్చేసి ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో వాటికి 1 ఇంక్లూడ్ చేయగలిగితే దానిని మనము ఈ విధంగా మనము నాన్ కంపోజిట్ నెంబర్స్ అంటాము. ఏదైతే ప్రైమ్ నెంబర్స్ కి 1 ఇంక్లూడ్ అవుతుందో దానిని మనము నాన్ కంపోజిట్ నెంబర్స్ అంటాము. ఈ విధంగా 10th ఏంటి అని అంటే రియల్ నెంబర్స్ అంటాము. రియల్ నెంబర్స్ మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, రేషనల్ నెంబర్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇక్కడ మనము క్లియర్ గా డిస్కస్ చేస్తే ఏంటి రియల్ నెంబర్స్ అని అనుకుంటే 10 వచ్చేసి రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్ అంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము రేషనల్ నెంబర్స్ అంటాము. ఎగ్జాంపుల్ 1/2, √9, 0.5 ఈ విధంగా ఉండేటువంటి వాటిని మనము రేషనల్ నెంబర్స్ అంటాం. ఎగ్జాక్ట్ నెంబర్స్ అంటే ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చే వాటికి మనము రేషనల్ నెంబర్స్ అంటాము. మరి ఇర్రేషనల్ నెంబర్స్ ఏంటి? ఇర్రేషనల్ నెంబర్స్ అంటే అప్రాక్సిమేట్ వాల్యూ అంటే ఏంటి? సపోజ్ 2/6, √4, 6.5 బార్ అంటే 6.555 ఈ విధంగా వచ్చేటువంటి వీటిని మనము ఇర్రేషనల్ నెంబర్స్ అప్రాక్సిమేట్ వాల్యూ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 6/2 ఉంది, 2 తీసుకుంటే 6తో వేస్తే 0.20, 6 3 18, మళ్ళీ 2, మళ్ళీ పాయింట్ పెట్టుకుంటే 0, మళ్ళీ 6 3 18. ఈ విధంగా 3 వస్తూనే ఉంటుంది, అంటే 0.3 బార్ అంటాం కదా. 0.333 వస్తుంది కాబట్టి ఇట్లాంటి వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. అప్రాక్సిమేట్ వాల్యూ ఉంటుంది. ఈ విధంగా నెంబర్ సిరీస్ మీద ప్రశ్నలు అడుగుతారు. ఏ విధంగా అడుగుతాయి ప్రశ్నలను కూడా మనము ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే ప్రైమ్ నెంబర్స్ లో ముఖ్యంగా ఏదైనా నెంబర్స్ ఇస్తాడు, ఎగ్జాంపుల్ ఇచ్చి 4, 7, 6, 11, 13. ఇందులో ఏది ప్రైమ్ నెంబర్ అని అడుగుతాడు. ఇక్కడ చూడండి క్లియర్గా మనకి ప్రైమ్ నెంబర్ అంటే 7 ప్రైమ్ నెంబరే, 13 ప్రైమ్ నెంబరే, 11 ప్రైమ్ నెంబరే. ఇక్కడ ఇది ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా ఇంకొకటి ప్రైమ్ నెంబర్ ఇచ్చి ప్రైమ్ నెంబర్ కాంబి ఏది అని అడుగుతాడు. అందులో 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఐడెంటిఫై చేయాలి. ఈ విధంగా మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవి సింపుల్ క్వశ్చన్స్ అన్నట్టు, సింపుల్ బేసిక్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకి 12, 14, 16, 18, 22 ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు కూడా క్లియర్గా మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే
ఈ నెంబర్స్ ఏంటి అనేది మనకు ఒక అవగాహన ఉండాలి. ఈ నెంబర్స్ మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి అనేది కూడా మనకు క్లియర్ గా ఉండాలి. ఇక్కడ డాష్ ఇస్తాడు. సో అంటే ఈ నెంబర్ సిరీస్ ఏంటి, తర్వాత స్టడీలో వచ్చేది ఏంటి అని అడుగుతాడు. ఇక్కడ చూడండి 12 to 14 అంటే +2, 14 to 16 +2, ఇక్కడ +2, ఇక్కడ +2 అంటే ఈ లాజిక్ ఇక్కడ కూడా +2 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 24 ఉంటుంది. సో ఈ విధమైనటువంటి ప్రశ్నలు కూడా అడుగుతాడు. అదేవిధంగా ఇంకా మనకి ఇంకా కూడా ఏ విధంగా అడగవచ్చు అంటే 4, 7, 11, 15. సో ఈ విధంగా కూడా అడగవచ్చు. వీటి మధ్య రిలేషన్ అనేది కూడా మనం చూడాలి. ఇక్కడ 4 + 3 7, 7 + 4 11, 11 + 5 సపోజ్ ఇక్కడ 16 అనుకుందాం. సో 11 + 5 16 డాష్ ఎంత అంటాడు అంటే ఇక్కడ +6 వస్తుంది. 6 + 6 22 అంటే +3 + 4 + 5 + 6 అంటే కంటిన్యూస్ గా యాడ్ అవుతుంది అనేది సిరీస్ మనము అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి ప్రశ్నలను కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఈ ఈ యొక్క నెంబర్స్ మధ్యలో ఉన్నటువంటి లాజిక్ ని కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే డెఫినెట్ గా మనకు ఈ ఆన్సర్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎగ్జాంపుల్ మనకి 7, 11, 20 ఇలా అడుగుతారు. సో ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు మనం ఏ విధంగా వీటి లాజిక్ ఏంటి అనేది మనం చూడాలి. ఇక్కడ చూడండి 7 నుంచి 4 ఉంది, 11 నుంచి 20 అంటే 9 ఉంది. ఇక్కడ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి 7 to 11 అంటే 2², 3², ఇక్కడ 4². సింపుల్. ఇక్కడ చూడండి మనకి 4² అంటే ఎంత 16 యాడ్ చేయాలి. అంటే 20 + 16 అంటే ఆన్సర్ వచ్చేసి మనకు 36 ఉంటుంది. సో ఈ విధంగా కూడా మనకు ఆన్సర్స్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ చూద్దాం. 12, 22, 42, 72. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే మనకు చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలిగాం. మరి ఇక్కడ బిగ్గా ఉంది అంటే దీన్ని కూడా మనం ఏ విధంగా చేయొచ్చు చూడండి. ఇక్కడ 12, 22, 42, 72. 12, 22 అని అంటే దీని యొక్క డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది. 12, 22 అని అంటే 10 ఉంది. 22, 42 అంటే 20 ఉంది. 42, 72 అంటే 30 ఉంది. ఇక్కడ 10, 20, 30 నెక్స్ట్ 40 తీసుకుంటే మనకి 72 + 40 ఎంత అవుతుంది 112 అవుతుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు 112 ఉంటుంది. సో ఈ విధంగా మనము సాల్వ్ చేయొచ్చు. ఇంకో క్వశ్చన్ చూద్దాం. బిగ్ నెంబర్స్ ఇస్తే ఏ విధంగా చేయొచ్చు చూద్దాం. 1, 2, 6, 24, 120 ఇలా అడుగుతాడు. సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి 1 × 1 + 1, 2 × 1 + 2 చూసుకుంటే ఇక్కడ 1 × 1 + 2 అంటే మనకు 1 × 1 + 1 అంటే 2 వస్తుంది. ఓకే, ఇక్కడ 2 × 1 + 2 అంటే 2 × 1 2 + 2 అంటే 4 వస్తుంది. ఇక్కడ 6 × 1 అయిపోయింది. 2 × 2 + 2 అంటే 4 + 2 6 వస్తుంది. 6 వచ్చింది ఇక్కడ 2. సో ఇక్కడ 6 తీసుకుంటే 6 × 3 + 6, 6 × 3 18 + 6 అంటే 24. ఇక్కడ 24 వచ్చింది. మనము 24 నుంచి చూడండి 24 + 4 × 24 × 4 + 24 ఇక్కడ 96 + 24 0 12 120. చూడండి 120 వచ్చింది మనకి ఇక్కడ 96. మరి ఇక్కడ చూస్తే సేమ్ 120 + 4 తర్వాత 5 కాబట్టి 5 120 × 5 + 120. చూడండి 12 5 60 600 + 120 అంటే 720. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు 720 ఉంటుంది. చూడండి ఎందుకు ఇలా వచ్చింది మనకనంటే వెరీ క్లియర్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఇక్కడ చూడండి. అంటే ఫస్ట్ 1తో తీసుకున్నాము, తర్వాత 2, తర్వాత 3,
తర్వాత 4, తర్వాత 5 తీసుకున్నాం. సో ఏదానితో అయితే మల్టిప్లై చేసామో దాన్ని మళ్ళీ యాడ్ చేసాం. ఈ లాజిక్ని కనుక మనం ఐడెంటిఫై చేయకపోతే మనకు ఆన్సర్ వచ్చే అవకాశం లేదు. సో లాజిక్ ఇంపార్టెంట్. లాజిక్ని మనము తీయగలిగితే ఈజీగా మనకు ఆన్సర్స్ దొరుకుతాయి. సో అదేవిధంగా ఇంకో క్వశ్చన్ ట్రై చేద్దాం. ఏంటి ఆ క్వశ్చన్ అంటే 6, 12, 36, 144. సో ఏం చేయొచ్చు దీన్ని మనము, ఎంత డిఫరెన్స్ ఉంది అని అనుకుంటే 6 ఉంది, 24 ఉంది, మరి 36 నుంచి 144 అంటున్నాడు కాబట్టి దాన్ని మనము ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి 6 × 2 12, 12 × 3 36, 36 × 4 4 6 24, 4 3 12, 2 14. చూడండి. సో ఇక్కడ మనం 5 తీసుకుంటే 144 × 5, 5 4 20, 5 4 20, 5 ఎక్కం 720. ఇక్కడ కూడా ఆన్సర్ వచ్చేసి మనకు 720 వస్తుంది. సో ఈ విధంగా కనుక మనము చూడండి, ఈ సిరీస్ అనేది మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 6 కు 12 మధ్యలో లాజిక్ ఏంటి అంటే 6 2 2 3 అంటే ఇంక్రీజ్ అయిపోతూ వచ్చింది. సో ఈ సిరీస్ని మనం చేయగలిగితే ఈజీగా మనము ఆన్సర్స్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. 7 9 12 17 24 35. నెక్స్ట్. సో ఈ విధంగా మనము వీటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ చూద్దాం. 7 + 2 అంటే 9, 9కి 3, 12కి 17కి 5, 17కి 24కి 7, ఇది 11. సో ఈ విధంగా మనకి కనిపిస్తుందంటే మనకి ఇక్కడ 2 3 5 7 11 అనగానే మనకు తెలియాలి ప్రైమ్ నెంబర్ అంటే నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే 13. సో 13 అంటే మరి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 35కి +13 యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 35 + 13 8 48. ఆన్సర్ వచ్చేసి మనకు 48. ఇక్కడ 13 17 15 19 17. నెక్స్ట్ సిరీస్ ఏంటి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి 13 7 అంటే +4, 17 15 అంటే -2, 15 19 అంటే +4, 19 17 అంటే -2. ఇక్కడ ఒక లాజిక్ అబ్జర్వ్ చేయండి. +2 -2 +4 -2 +4 -2 అంటే నెక్స్ట్ +4 రావాలి. అంటే 17 + 4 అంటే 21. ఆన్సర్ వచ్చేసి మనకు 24. ఇలాంటి లాజిక్ని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఈజీగా నెంబర్ సిరీస్లో ఏ ప్రశ్న ఇచ్చినా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మధ్యలో కూడా మనకి క్వశ్చన్ మార్క్ చేయొచ్చు. ఎక్కడ ఇచ్చినా కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఉద్యోగం సాధించాలని ఇంట్లో కూర్చుంటే సరిపోదు. మనం ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత ఈజీగా మనకు ఆన్సర్స్ దొరుకుతాయి. టెస్ట్ సిరీస్ను కూడా మీకు తొందరలోనే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఏరోస్ అకాడమీ ద్వారా కోర్సు లాంచ్ చేయబోతున్నాము. ఈ కోర్సుని కనుక తీసుకున్న వాళ్ళకి డెఫినెట్గా మెంటల్ అబిలిటీలో మీకు రీజనింగ్లో 25కి 20 నుంచి 25 మార్క్స్ వచ్చే అవకాశం తీసుకొచ్చే ప్రయత్నము ఏరోస్ అకాడమీ చేస్తుంది. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏరోస్ అకాడమీ. అండ్ ఏరోస్ అకాడమీ యాప్ను కూడా మర్చిపోకుండా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.